రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుల వడగండ్ల వాన ఫలితంగా 15,000 ఎకరాల్లో దాదాపు పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మంగళవారం ఉదయం మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొంచెనపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ నేతల బృందంతో కలిసి కె రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 15,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం జరిగిందని, అలాగే మరో 2,000 ఎకరాలు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని స్వయానా ప్రభుత్వమే లెక్కలు చెప్పడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నివాసం నుండి 3 కిలోమీటర్ల దూరంలో తీవ్రంగా పంటల నష్టం జరిగితే ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడం, ఇప్పటి వరకు పంటలను పరిశీలించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అలాంటిది సాయంత్రం లోపు నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారని, అది ఎలా సాధ్యమవుతుందని అన్నారు. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్, మేము బ్రహ్మాండంగా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుడు చెబుతున్న మాటలకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులకు ఎటువంటి పొంతన లేదని అన్నారు. గత ఎన్నికల్లో రైతులందరూ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపి ఓట్లు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా రైతులకు మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ఇప్పటి వరకు అమలు చేయలేదని, డబ్బులు రైతుల ఖాతాల్లో వేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పంట నష్టపోయిన ప్రదేశాలలో అధికారులను పంపించి పంట నష్టాన్ని అంచనా వేయించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యానవన పంటలు వేయాలంటే రైతులు ఎకరకు 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారని అన్నారు. పనులు డెఫినెట్గా జరుగుతాయి. ఎందుకంటే అవన్నీ అప్పులు కదా, అప్పులు ఆల్రెడీ వారు వచ్చారు. 30,000 కోట్లు ఇస్తా అన్నారు. మరో 30,000 కోట్లకు వీళ్ళు అప్పులు తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నేననేది ఏమంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చెప్పేది కాదు, బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు చూడండి. బీజేపీ నాయకులు ఏమన్నారు, మొదట్లో ఇది కేంద్రం గ్రాంట్ ఇస్తుంది అన్నారు. తర్వాత మాట మార్చి ఏమన్నారు, సెంట్రల్ గవర్నమెంటే దీనికి అప్పులకి వాళ్ళు షూరిటీ ఇస్తా అన్నారు, కాబట్టి ఈ అప్పు మనం కట్టాల్సింది కాదు, వాళ్ళే కడతారు అన్నారు. ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులకి సంబంధం లేదు, కాబట్టి ఆడొచ్చే ఆదాయంతో దాన్నే కడతాము అన్నారు. మీరు ఏ మాట మీద కట్టుబడి ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాలా? మొన్న క్లియర్గా పార్లమెంట్లో చెప్పారు. పార్లమెంట్లో వాళ్ళు చెప్పిందేమి, 10% మేము ఇస్తాము అంటే 1,500 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమంటే మీరు పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మభ్యపెట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అప్పు చేసి రాజధాని కడతా ఉన్నారు తప్ప మీరు ఇది ఏ రకంగా కూడా మీరు చెప్పిన మాటకి కట్టుబడి లేరు. మళ్ళీ 40,000 ఎకరాలు రాజధాని రెండోసారి ఓకే. అయితే ప్రజలు కానీ రాజధాని ప్రాంత వాసులు కానీ ప్రధాని గారు భారీగా నిధులు ఇస్తారని చెప్పి ఆశపెట్టుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నిధులు కేటాయించకపోవడం, ప్రభుత్వం ప్రశ్నించకపోవడం ఎలా ఉంటుంది? పాపము అంటే ప్రభుత్వాన్ని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే. ఎందుకంటే మంచి ఆశించి ఆయన ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు, జనాన్ని కూడా బాగా కలిపాడు. ఎక్కడ అన్ని 26 జిల్లాల నుంచి కూడా జనాన్నంతా తీసుకుని వచ్చి అది చేశాడు. పాపం అంత జనాన్ని కలిపి అంత పెద్ద మీటింగ్ పెట్టడమే కాకుండా పాపం మోడీని కూడా ఆయన్ని హుషారు చేయడానికి చాలా ఇది కూడా చేశారు. అంటే ఆయనకి బాగా పొగిడారు కూడా. అది పొగిడేది ఒక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే కాకుండా లోకేష్ కూడా పొగిడాడు. మరి ఇంత పొగిడిన తర్వాత ఎట్లా మానవ మాత్రుడైనా కొద్దిగానే స్పందిస్తాడు. నేను మానవుడిని కాదు, నేను యంత్రాన్ని, నేను మొరటోన్ని అని నిరూపించుకున్నాడు ప్రధానమంత్రి. ఎందుకంటే ఏ మనిషి అయినా, అది ఏ పార్టీ వాళ్ళైనా అంత ఈవెంట్ పెట్టి అంత ఇక వాళ్ళని చేసిన తర్వాత, ఉత్సాహపరిచిన తర్వాత, పొగిడిన తర్వాత మనిషి కొద్దిగానే హృదయం స్పందిస్తుంది. అది ఎట్లా మనిషి అయినా సరే. మరి ఏం చేద్దాం, ఇలాంటి వాడు ఉన్నాడు మనకి, ఇలాంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన మేము ఫస్ట్ నుంచే చెప్పాము, ఇది ఊరికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏమీ కాదు అని కూడా చెప్పాను. నేను చాలా క్లియర్గా మరోమారు మీరు ప్రధానమంత్రిని పిలుచుకొని వచ్చి మీరు ఏం చేస్తారు, ఒక ఈవెంట్గా మీరు పబ్లిసిటీ చేసుకుంటారు తప్పితే మీరు ఏమి కాదన్నాను. అది పాపం అది ఆయన చేశాడు. ఇంకా పాపం ఆయన ఏమి పోయినసారన్నా అదేదో ముంత మట్టి ఒక చెంబు నిండా నీళ్ళు ఇచ్చాడు. ఈసారి నీళ్లు చెంబు అవి కాకుండా ఈసారి చాక్లెట్లు ఇచ్చినాడని అన్నారు ఎవరో.
మరి చాక్లెట్లు ఇస్తే తీయగా ఉంటుంది నోరు అని చెప్పి ఇచ్చిపోయినాడేమో తెలియదు అంతే. ఈ నేపథ్యం ఇవాళ రాష్ట్రంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల వడగళ్ల వాన, వీటన్నిటి ఫలితంగా దాదాపు పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి, కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి, ఈ జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. దాదాపు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒక 15,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలు నష్టపోయినారని చెప్పారు. అంతేకాకుండా ఉద్యాన పంటలు మరో 2,000 ఎకరాల్లో వాళ్ళు నష్టపోయారని చెప్పి గవర్నమెంట్ కూడా అంగీకరిస్తూ ఉంది. తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే అసలు వితిన్ 24 అవర్స్ సేమ్ డే పోవాలి, హ్యుమానిటీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలి, రైతులు పోయి చేయాలి అని అన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 5 కిలోమీటర్లు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ ఇంత నష్టం జరిగితే ఇంతవరకు ఒక్క అధికారి ఇక్కడ విజిట్ చేయలే. మరి నువ్వు 24 గంటల్లో ఎట్లిస్తావు, సాయంత్రానికి ఎట్లిస్తావు? నిజంగా ఇది నమ్మశక్యంగా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈ అకాల వర్షాలకి 10 మంది చనిపోతే రాష్ట్రం అంతటా కూడా రైతులందరూ కూడా కోట్ల రూపాయల పెట్టుబడి పంట అంతా కూడా నష్టపోయిన సందర్భంలో మీ అధికారుల రియాక్షన్ ఏమిటని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ఎవరు రాలే, మంత్రులు రాలే, ఇంకెవరు తర్వాత అధికారులు రాలే, కనీసం రెవెన్యూ అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇక్కడ రాలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టుందా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నేను ఈరోజు పొద్దున్నే వార్త చూస్తే మన సివిల్ సప్లైస్ మినిస్టరు నాగండ్ల మనోహర్ గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మేము బ్రహ్మాండం కొంటా ఉన్నాము, ఎక్కువ కొంటా ఉన్నాము, 10 లక్షల టన్నులు అదనంగా కొంటా ఉన్నాము, ఎక్కడా ప్రాబ్లం లేదు. అసలు ఇంకోటి అది తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేశామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేను నెల కిందట ఇతర మా రైతు నాయకులు అందరం కూడా పోయి చూసి వచ్చాము మన ఎన్టీఆర్ జిల్లాలో వీలాపూర్. అది ఇప్పటికీ కొనుగోలు చేయలే. వాళ్ళు దాదాపు ఒకే ఊళ్ళో 15 లారీలు అన్నీ కూడా వాళ్ళ పాపం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారి నిజంగా మళ్ళీ అది తడిచిపోయి ముద్దయిపోయి నానిపోతే మళ్ళీ వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా పోతుంది. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, మంత్రులు వారు చెబుతున్న దానికి గ్రౌండ్లో జరుగుతున్న దానికి ఎలాంటి పొంతన లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఒక విషయంలో పూర్తిగా తప్పుపడతా ఉన్నా. అరే మన ఎన్నికల్లో నీకు అందరికంటే ఎక్కువగా రైతులు సహాయం చేశారు, రైతులు నీతో నిలబడితే నువ్వు ఈ 10 నెలల కాలంలో నువ్వు రైతులకు ఏం చేసావు చెప్పమని అడుగుతా ఉన్నా. నువ్వు రైతులకు చెప్పిన వాగ్దానం కూడా ఇంతవరకు అన్నదాత సుఖీభావ ఏదో అన్నావు, అది కూడా ఇంతవరకు చేయలే. ఇప్పుడు కూడా దాన్ని ఏదో మళ్ళీ కంతుల వారీగా చేస్తానని చెప్తావు. తర్వాత పంట నష్టపోయినప్పుడు సేమ్ డే వస్తారు మా వాళ్ళు వచ్చి అంతా చేస్తారంటే ఇక్కడ పోతే అసలు ఎన్యూమరేషనే చేయలే. కాబట్టి నేను ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నా, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్. మీరు వెంటనే ఎన్యూమరేషన్కి పంపి రైతునికి భరోసా ఇవ్వండి. మీకేం ఇబ్బంది లేదు, మేము ఉన్నాం, మీకు నష్టపరిహారం ఇస్తాం. అదేవిధంగా ఇవాళ ఉద్యాన పంటలు పండించాలంటే ప్రతి రైతు మినిమం 1,00,000 రూపాయలు ఎకరా ఖర్చు పెడతా ఉన్నాడు. కొంతమంది రైతులు 1,50,000 పైన ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏమంటే అంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన ఈ తరుణంలో దానికి తోడు కొన్ని చోట్ల కౌలు రైతులు వాళ్ళు పాపం వాళ్ళు కౌలు కట్టి భూమి చేసుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇవాళ నష్టపోయారు. కాబట్టి ఏమంటే కౌలు రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. నేను సీఎం గారికి ఒకటే సూచిస్తూ ఉన్నా, మీరు పైన చెప్తున్నారు, అధికారులతో చెప్తున్నారు, కానీ కింది స్థాయిలో వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. ఇది మాత్రం నేను నిష్ఠుర సత్యము. దీన్ని ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకుపోతాం.